ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్రాబ్లం. సో ఇప్పుడు మనం 9th ప్రాబ్లం చేసాం, 10th ప్రాబ్లం చేసాం. దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ ప్రాబ్లం. సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దామంటే ఫస్ట్ సో ఈ వై స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే x మైనస్ 1/y ఇంటూ dy by dx is equal to మైనస్ వై స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ dy by dx ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, దీన్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. అదేవిధంగా ఈ మైనస్ వై స్క్వేర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసి దాన్ని ఒక ఆర్డర్లో రాసుకున్నట్లయితే సో దిస్ ఇంప్లైస్ dx by dy is equal to x minus 1/y into minus 1/y square వస్తుంది. సో దిస్ ఇంప్లైస్ dx by dy is equal to ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే ఏమవుతుందంటే xy మైనస్ 1 బై వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్ అవుతుంది. సో ఇక్కడ మైనస్ ఒకటి ఉంది కాబట్టి మైనస్ ముందు రాసుకోండి, మైనస్ వై క్యూబ్. ఇప్పుడు మైనస్ అని లోపలికి పంపించినట్లయితే దిస్ ఇంప్లైస్ dx by dy is equal to సో ఈ మైనస్ లోపల పంపిస్తే +1 అవుతుంది, మైనస్ xy అవుతుంది కాబట్టి 1 మైనస్ xy బై వై క్యూబ్. ఓకే, ఇప్పుడు ఈ వై క్యూని మరలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేసినట్లయితే దిస్ ఇంప్లైస్ సో 1/y క్యూబ్ కాబట్టి ఇక్కడికి వస్తే వై క్యూబ్ అవుతుంది. సో వై క్యూబ్ ఇంటూ dx by dy is equal to 1 minus xy. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మైనస్ xyని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేయండి. సో వై క్యూబ్ ఇంటూ dx by dy ప్లస్ xy is equal to ఇటువైపు 1 మిగులుతుంది ఇంకా. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే dx by dy పక్కన మనకి ఇక్కడ వై క్యూబ్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది కాబట్టి మనం వై క్యూబ్తో డివైడ్ చేద్దాం. సో దిస్ ఇంప్లైస్ వై క్యూబ్తో డివైడ్ చేస్తే dx by dy ప్లస్ వై క్యూబ్తో డివైడ్ చేస్తే ఏమవుతుంది వై బై వై క్యూబ్ అంటే 1/y స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/y క్యూబ్. సో దీన్ని నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వేర్ వై ఈజ్ ఇండిపెండెంట్. సో ఇక్కడ మనకి వైలో ఫంక్షన్ కనిపిస్తుంది, ఎక్స్ వచ్చింది, ఇక్కడ డిఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ రావాలి కదా, ఎక్స్ వచ్చింది. సో దిస్ ఈజ్ వైలో ఫంక్షన్ కావాలి, వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీని నుండి మనకి ఇక్కడ పీ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుందో రాసుకుందాం. సో హియర్ పీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 1/y స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా క్యూ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 1/y క్యూబ్ అవుతుంది, 1/y క్యూబ్. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఈ పవర్ ఇంటిగ్రల్ pdy అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ p అంటే 1/y స్క్వేర్ dy. సో 1/y స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు ఈ పవర్ ఇంటిగ్రల్ y పవర్ -2 అని రాసుకోవచ్చు, ఇది ఇంటూ dy. ఇది x పవర్ n ఫార్ములాలో ఉంది కాబట్టి ఏమవుతుంది మనకి y పవర్ -2 + 1/-2 + 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ y పవర్ -1 అంటే 1/y అవుతుంది. దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది మనకి ఈ పవర్ -1/y అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. therefore general solution
therefore general solution of 1 is ఏమవుతుంది ఇక్కడ x ఉంది కాబట్టి x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ if is equal to integral q of y into if into dy. So this implies x into ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది మనకి e power minus y. సో e power minus 1 by y is equal to integral q of y అంటే 1 by y cube ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e power minus 1 by y dy. ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ మనం సాల్వ్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే minus 1 by y put minus 1 by y is equal to put minus 1 by y is equal to నేను t అనుకుంటున్నాను. సో దిస్ ఇంప్లైస్ మైనస్ అలాగే ఉంచండి 1 by yకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మైనస్ 1 by y స్క్వేర్ అవుతుంది. మైనస్ 1 by y స్క్వేర్ ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 by y స్క్వేర్ ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 1 by y క్యూబ్ అని ఉంది కదా, ఈ 1 by y క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు 1 by y ఇంటూ 1 by y స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో 1 by y అంటే మైనస్ టీ రాసుకోండి, అదేవిధంగా 1 by y స్క్వేర్ dy అంటే dt రాసుకోండి. సో ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే పైన దిస్ ఇంప్లైస్ x ఇంటూ e పవర్ మైనస్ 1 by y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏం చేయాలి ఇప్పుడు 1 by y అంటే మైనస్ టీ రాసుకోవాలి కాబట్టి మైనస్ టీ ఇంటూ మైనస్ బయట పెడదాం టీ ఇంటూ అదేవిధంగా 1 by y స్క్వేర్ dy అంటే dt రాసుకోవాలి. సో ఈ పవర్ టీ మైనస్ 1 by y అంటే టీ కదా ఇంటూ dt. ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో మైనస్ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే బై పార్ట్స్ ఏం చేస్తే మనకి ఏమొస్తుంది టీ మైనస్ ఈ పవర్ టీ వస్తుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ వస్తుంది. బై పార్ట్స్ ఆల్రెడీ మనం చాలాసార్లు చేసాం ఇది. సో ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మనం మైనస్ లాడ్ పంపించినట్లయితే ఏమవుతుందో చెప్పండి ఈ పవర్ టీ మైనస్ టీ ఇంటూ ఈ పవర్ టీ వస్తుంది. సో ఈ రెండింటిలోంచి కూడా ఈ పవర్ టీ కామన్ తీయండి. ఈ పవర్ టీ కామన్ తీస్తే ఏమవుతుంది మనకి 1 మైనస్ టీ మిగులుతుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేద్దామంటే టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దిస్ ఇంప్లైస్ x ఇంటూ ఈ పవర్ మైనస్ 1 by y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ అంటే మైనస్ 1 by y ఇంటూ 1 మైనస్ టీ అంటే మైనస్ 1 by y. సో దిస్ ఇంప్లైస్ x ఇంటూ ఈ పవర్ మైనస్ 1 by y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 1 by y ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 by y. సో ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్లయితే సో దిస్ ఇంప్లైస్ x ఇంటూ ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి ఇక్కడ ప్లస్ సి కూడా పెట్టాలి, మర్చిపోకండి. ఇక్కడ ప్లస్ సి, ఇక్కడ ఒక ప్లస్ సి పెట్టాలి, ఇక్కడ కూడా ప్లస్ సి పెట్టుకోండి. ఈ పవర్ మైనస్ 1 by y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 1 by y. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది మనకి 1 ప్లస్ y బై y వస్తుంది ప్లస్ సి. ఓకే, ఇప్పుడు మనం
ఇది మొత్తం అంతా కూడా e పవర్ -1/yతో డివైడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ -1/yతో డివైడ్ చేస్తే ఏమవుతుంది? 1 ప్లస్ y బై y ప్లస్ c అవుతుంది. ఇక్కడ మరలా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే, సో దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ y ప్లస్ ఇక్కడ కూడా డివైడ్ చేసాం కదా, ఇక్కడ కూడా డివైడ్ చేసి e పవర్ -1/yతో డివైడ్ చేసాం కాబట్టి ఇక్కడ పక్కనే ఉంటుంది, పైకి వస్తే e పవర్ 1/y అవుతుంది. ఇక్కడ e పవర్ 1/y అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి అవుతుంది c ఇంటూ y ఇంటూ e పవర్ 1/y అవుతుంది హోల్ బై y. సో ఈ వైని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినట్లయితే xy ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ y ప్లస్ cy ఇంటూ ఈ పవర్ మైనస్ కాదు జస్ట్ ఈ పవర్ y, ఈ పవర్ 1/y వస్తుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ cy ఇంటూ ఈ పవర్ 1/y. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో మళ్ళీ ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి. ఇక్కడ చూసినట్లయితే y² ప్లస్ x -1/y dy/dx ఈజ్ ఈక్వల్ టు 0 అనేటం జరిగింది. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ y² రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేశాను. అప్పుడు మనకి ఏమవుతుందంటే -y² అవుతుంది. ఇప్పుడు dy/dxని ఇటువైపు పంపిస్తే dx/dy ఈజ్ ఈక్వల్ టు x -1/y ఇంటూ -1/y² వచ్చింది. ఇప్పుడు ఈ మైనస్ని లాడ్ పంపిద్దాం మనం. ఇక్కడ ఎల్సిఎం కట్టుకున్నాం, ఎల్సిఎం కట్టుకుంటే ఏమొచ్చింది? మైనస్ ఇంటూ xy -1/y ఇంటూ y² ఏమవుతుంది? y³ అవుతుంది. మైనస్ని లాడ్ పంపిస్తే ఏమవుతుంది? 1 - xy/y³ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్, సో ఇక్కడ y³ ఇటు తీసుకొద్దాం. y³ ఇంటూ dx/dy ఈజ్ ఈక్వల్ టు 1 - xy వచ్చింది. సో ఈ -x తీసుకొస్తే ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు 1. మొత్తం ఇదంతా కూడా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో లేదు. ఎందువల్లంటే dx/dy పక్కన y³ వచ్చేసింది కాబట్టి. సో దీన్ని మొత్తం y³ డివైడ్ చేస్తే ఈ విధంగా వచ్చింది. సో దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లోకి వచ్చింది. సో 1 to 8 ప్రాబ్లమ్స్ ఏ విధంగా చేసామో ఆ విధంగా చేసుకోవచ్చు. సో ఇక్కడ p(y) అంటే 1/y² అవుతుంది, q(y) అంటే 1/y³ అవుతుంది. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చి e పవర్ ఇంటిగ్రల్ p dy అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ 1/y² dy అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటిగ్రల్ y పవర్ -2 dy. దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ y పవర్ -2 ఇంకేమవుతుందంటే e పవర్ -1/y అవుతుంది. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ 1 ఏమవుతుందంటే x ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q(y) ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఇంటూ dy అవుతుంది. సో దిస్ ఈక్వల్ x ఇంటూ e పవర్ -1/y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/y³ ఇంటూ e పవర్ -1/y dy అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దాం అంటే పుట్ -1/y ఈజ్ ఈక్వల్ టు x పెట్టుకుందాం. అప్పుడు డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్ చేసినట్లయితే ఏమవుతుంది? -1 ఇంటూ 1/y యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుందంటే -1/y² ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు dt అవుతుంది. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 1/y² dy ఈజ్ ఈక్వల్ dt అవుతుంది. సో దిస్ ఇంప్లైస్ x ఇంటూ e పవర్ -1/y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇప్పుడు మనకి ఇక్కడ ఇవన్నీ కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -t ఇంటూ e పవర్ t dt అవుతుంది. ఇక్కడ బాగా గమనించవలసిన విషయం ఏంటంటే 1/y³ ఎలా రాసుకున్నాను నేను? 1/y ఇంటూ 1/y² రాసుకున్నాను, 1/y² dy అంటే dt రాసుకున్నాను. సో అదేవిధంగా 1/y అంటే -t రాసాను అనమాట, మైనస్ బయటకు వచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ బై పార్ట్స్ యూజ్ చేసి t ఇంటూ e పవర్ tకి మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుందంటే t ఇంటూ e పవర్ t -t వస్తుంది. సో మైనస్ లాట్ పంపిస్తే e పవర్ t మైనస్ t ఇంటూ e పవర్ t అవుతుంది. రెండింటి నుంచి e పవర్ t కామన్ తీస్తే 1 - e పవర్ t ప్లస్ c అవుతుంది. సో ఇప్పుడు t వాల్యూ దేనికి ఈక్వల్ మనకి? దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. t అంటే -1/y, ఇక్కడ కూడా t అంటే -1/y సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x ఇంటూ e పవర్ -1/y ఈజ్ ఈక్వల్ టు e పవర్ -1/y ఇంటూ 1 + 1/y. సో ఇక్కడ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్సిఎం చూసినట్లయితే ఇక్కడ y ఎల్సిఎం అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు
1 ప్లస్ వై బై వై ఇంటూ సి ప్లస్ సి వస్తుంది. ఇప్పుడు మొత్తం దీని అంతా కూడా ఈ పవర్ మైనస్ 1/y డివైడ్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు మొత్తం దీనికి కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఎంటైర్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్టు 1 ప్లస్ వై ప్లస్ సి ఇంటూ వై ఇంటూ ఈ పవర్ 1/y అవుతుంది. సో ఈ వైని ఇటువైపు తీసుకొచ్చేయండి. దిస్ ఇంప్లైస్ xy ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ వై ప్లస్ cy ఇంటూ ఈ పవర్ 1/y. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మనకి 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అదేవిధంగా 7 మార్క్స్కి ఎక్సైజ్ చాలా ఇంపార్టెంట్. సో చాలా ఈజీగా మనం అన్ని ప్రాబ్లమ్స్ ఒకే మోడల్ కూడా చాలా ఈజీగా 7 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. తక్కువ స్టెప్స్ వేసి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ఉన్నది. సర్కిల్స్లో ప్రాబ్లమ్స్ చేయడం కంటే దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా బెటర్ అన్నమాట. ఓకే, చాయిస్లో